హలో ఎవ్రీవన్, ఇది మన నవరాత్రి స్పెషల్ సిరీస్లో 4th వీడియో కాబట్టి ఈ 4th వీడియోలో మనం 2 అవతారాలు చూద్దాం. లాస్ట్ 2 అవతారాలు, అలాగే చివరిగా అమ్మవారి ఉద్వాసన కూడా చూద్దాం. అదే అండి అమ్మవారి నిమజ్జనం. ఆ రోజు ఏం చేసామో కూడా చూద్దాం. అమ్మవారి 10వ అవతారం మహిషాసురమర్దిని అవతారం. ఈ అమ్మవారి ఆవిర్భావం మనం చూద్దాం ఇప్పుడు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి చాలా కఠోరమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ఏంటంటే అతను ఎవ్వరి వల్ల చావడు, ఏదైనా ఒక స్త్రీ చేతిలో చావచ్చు. అది వరం అన్నమాట. అందుకే ఆ రాక్షసుడు నాకు ఇంకా చావే లేదు అని లోకాలు అల్లకల్లోలం చేసేసాడు. వాడిని చూసి దేవతలందరూ వాడిని ఓడించాలంటే మనమందరం అంశతో ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించాలి అని తెలియజేశారు. అప్పుడు అమ్మవారు ఎలా వచ్చిందంటే, శివుడి తేజస్సు నుంచి ముఖము, యముడు తేజస్సు నుంచి కేశపాశాలు, అగ్ని నుంచి 3 కన్నులు, వాయువు నుంచి చెవులు, కుబేరుడి నుంచి నాసికము, సూర్యుడు కార్తికేయుడు నుంచి 2 పెదవులు, విష్ణు తేజం నుంచి 18 భుజాలు, చంద్రుడి నుంచి వక్షస్థలము, మళ్ళీ వరుణుడి నుంచి పాదాలు, ఇలా అమ్మవారు ఆవిర్భవించారు. ఇలా అమ్మవారు ఒక్కరే ఆ లక్షల సైన్యం ఉన్న మహిషాసురుని వధిద్దామని యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు సైన్యం మొత్తం అమ్మ వధించేసింది. ఇంకా మహిషాసురుని వధిద్దామనేసరికి వాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో, సింహం రూపంలో, ఏనుగు రూపంలో, చివరికి 8 కాళ్ళ శర్ప రూపంలో కూడా వచ్చాడు. అప్పుడు అమ్మ వాడి కాళ్ళు నరికేసింది. చివరికి మహిషాసుర రూపంలో వస్తే త్రిశూలంతో తన తల మీద ఒక్కటి కొడితే భయపడి పారిపోయాడు. అప్పుడు అమ్మ రౌద్ర రూపం దాలిస్తే సింహం ఈడ్చుకు వచ్చి వాడిని అమ్మ పాదాల దగ్గర వేసింది. అప్పుడు అమ్మ చక్రాయుధంతో వాడి తల నరికేసింది. మహిషాసురుని వధించింది కాబట్టి మహిషాసురమర్దిని అయిందన్నమాట అమ్మవారు. సరే, ఆడవాళ్ళని ఇలాంటి రాక్షసుల నుండి కాపాడాలని కోరుకుంటూ మన చివరి అవతారం చూద్దాము. అదే మన రాజరాజేశ్వరి తల్లి. ఈవిడ అచ్చం మన లలితాదేవిలాగే చేతిలో పాశం, అంకుశం, చెరుకు వెళ్ళి అన్నీ మనం చూడగలం ఈ వీటి చేతిలో. అమ్మవారిని ఆరాధిస్తే భక్తులు తమ స్థాయి పెరుగుతుందని ప్రతీతి. ఇప్పుడు అమ్మవారి విశిష్టతని ఒక చిన్న కథతో మనం తెలుసుకుందాం. తమిళనాడులో 18వ శతాబ్దంలో తిరుక్కడయార్ అనే ప్రాంతంలో అమ్మ అభిరామణి అనే పేరుతో ఒక గుడిలో వెలిశారు. అయితే అమ్మవారికి సుబ్రహ్మణ్యన్ అయ్యర్ అనే ఒక పెద్ద భక్తుడు ఉన్నాడు. ఆయన అమ్మవారి గుడిలో ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ గుడికి రాజు వచ్చాడు. అప్పుడు అందరూ లేచి నమస్కరించగా ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ భక్తుడు మాత్రం అమ్మవారి ధ్యానంలో మునిగిపోయాడు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి ఆయన ధ్యానభంగం చేసి, ఈరోజు తిదేమిటయ్యా అని అడిగితే, అప్పుడు దాకా అమ్మని ధ్యానంలో చూసిన ఆయన, అమ్మ పున్నమి చంద్రుడి మొహం చూసిన ఆయన పౌర్ణమి అని అన్నాడు. అవునా, ఇవాళ పౌర్ణమా? అలాగైతే ఇవాళ రాత్రికి వస్తాను, అప్పుడు నాకు పౌర్ణమిని చూపించు, చంద్రుడిని చూపించు ఆకాశంలో అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భక్తుడు పక్కనున్న వారంతా, ఇదేమిటయ్యా ఇవాళ అమావాస్య అయితే అలా చెప్పావు అని అనగా, ఆ భక్తుడు సాయంత్రం వేళ ఒక మంచం ఏర్పాటు చేసుకుని 100 తాడులతో దాన్ని కట్టించి కింద నిప్పు పెట్టించి ఒక్కొక్క తాడు కోయమని కోరాడు. ఆయన దానిపైన కూర్చుని 78 శ్లోకాలతో అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు అభిరామీదేవి తల్లి తన చెవికమ్మ ఆకాశంలోకి ఎగరేస్తే అది పున్నమి చంద్రుడిలాగా చాలా మెరిసింది. అమావాస్యని పౌర్ణమిలాగా మార్చేసింది అనమాట. అంత వెలుగునిచ్చింది అమ్మవారి చెవికమ్మ. అది చూసి ఆ రాజు భక్తుడి పాదాలకు నమస్కరించి తప్పైపోయిందని క్షమించమని అమ్మవారికి నమస్కరించాడు. ఇది మన రాజరాజేశ్వరి తల్లి విశిష్టత. అమ్మవారు చాలా నిర్మలంగా కనిపిస్తారు మనకి. అమ్మవారిని ఆరాధిస్తే మనకున్న పదవుల కన్నా పెద్ద పదవులకి వెళ్తామని, మోక్ష సామ్రాజ్యాన్ని పెంచుకుంటారని అంటారనమాట. ఇలా మనం అమ్మవారి
అన్ని అవతారాలు మనం చూసాము, 11 అవతారాలు. మీ అందరికీ ఎంతో థ్యాంక్స్ నన్ను ఇలా ఆరాధించినందుకు. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరిగా ఒకటి ఉంది కదా, మన అమ్మవారి ఉద్వాసన, అదే ఊరేగింపు చూసేద్దామా. మా ఊర్లో ఇలా కోలాటం చేస్తూ అమ్మవారిని పాటలు పెట్టుకుంటూ మేము సాగనంపుతామండి. ఇలా మేమందరం అమ్మవారి ముందు డ్యాన్స్ చేస్తూ అమ్మని సాగనంపామన్నమాట. దీనికన్నా ముందు వీడియోస్ మీరు చూడనట్లయితే దయచేసి మీరు చూసి నా వీడియోస్కి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.